ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది రెడ్ రైస్. ఈ రెడ్ రైస్‌తో తింటే మనకి ఎన్నో ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. కాకపోతే ఈ బియ్యాన్ని మనం ఎప్పుడైతే వండుకొని తినాలనుకుంటామో దీనికి అట్‌లీస్ట్ 5 అవర్స్ సోక్ చేయాలి. తర్వాత మనం 5 గంటల తర్వాత మళ్ళీ కుక్కర్‌లో ఒక 5, 6 విజిల్స్ ఇచ్చి ఉడకబెట్టాలి. అప్పుడు మాత్రమే రైస్ అనేది మెత్తగా ఉంటుంది. ఇది తినడం వలన ముఖ్యంగా ఎముకల బలాన్ని సంతరించుకుంటుంది. మంచిగా ఉంటాయన్నమాట. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు పేరుకొనియవు. ఈ అన్నాన్ని రోజు తినడం వల్ల ఐరన్ కానీ, ఆక్సిజన్ లెవెల్స్ కానీ పెరిగి అంత మంచి జరుగుతుంది. అలసట లేకుండా వర్క్ చేయగలుగుతాము. మానసిక ఉత్సాహంగా ఉంటుంది. ఇలా రైస్ వండుకొని మనకిష్టమైన కూరతోటి మనము వండుకొని ఇష్టంగా తింటే అప్పుడు మనకి ఏమీ అనిపించదు. ఇంకా వేడి వేడిగా తినడం వలన ఈ రైస్ అనేది చక్కగా మనం ఎక్కువగా అన్నం కూడా తినవచ్చు. రెగ్యులర్‌గా తింటే మనకి పొట్ట అనేది కూడా రాదు. మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. సో రెడ్ రైస్